నమస్కారం గంటరావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధ్యానం ఒక పనిగా కాదు, ప్రతి పనిని ధ్యానంగా చేయాలి. బుద్ధుడి సందేశం ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరమన్న సీఎం. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతుల విజ్ఞప్తి. తడిసిన మొలకెత్తిన ప్రతి గింజను కొంటామన్న ప్రభుత్వం. పార్వతీ బ్యారేజీని పరిశీలించిన నిపుణుల బృందం. ఇంజనీరింగ్ అధికారులను అడిగి వివరాల సేకరణ. ఛత్తీస్గఢ్ జిల్లాలో ఎదురుకాల్పులు, 7 మావోయిస్టు మృతి. ఆరో విడత సార్వత్రిక ఎన్నికలకు ముగిసిన ప్రచారం. ఎల్లుండి ఈవీఎంలలో నిక్షిప్తం కానున్న 889 మంది అభ్యర్థుల భవితవ్యం. రికార్డు గరిష్టాలకు చేరిన స్టాక్ మార్కెట్లు. 1197 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్. సమాజంలో అశాంతి, అసూయను అధిగమించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మహేంద్ర హిల్స్లోని మహాబోధి బుద్ధ విహార్లో జరిగిన బుద్ధ పూర్ణిమ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సంయుక్త నికాయ 4వ నిఘంటువును ఆవిష్కరించారు. గౌతమ బుద్ధుడు బోధనలు అందరికీ అవసరమని రేవంత్ రెడ్డి అన్నారు. మహాబోధి బుద్ధ విహార్కు ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని, కోడ్ ముగిశాక నిధులు మంజూరు చేస్తామన్నారు. సమాజాన్ని శాంతి మార్గంలో నడిపించేందుకు ఓ పాఠశాలను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి మహాబోధి బుద్ధ విహార్ నిర్వాహకులకు సూచించారు. బుద్ధుడు బోధించిన బోధనలో నాకిష్టమైన లైను, ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది, చాలా బోధన ఉన్నది. చదివితే 2 లైన్లలాగా కనిపించవచ్చు, కానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకైనా వీలైనంత వరకు నేను పని చేసేటప్పుడు చాలా ధ్యానంగా పనిచేస్తూ ఉంటానంటే ఏదైనా నేను ఆ స్ఫూర్తిని వీరి ద్వారా పొందిన తప్పకుండా ఈ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారం ఆనాడు పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీకు ఏ రకమైన భూ కేటాయింపు కానీ నిర్మాణం కోసం కానీ నిర్వహణ కోసం సహకరించారో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందని చెప్పి ధ్యాన మందిరం కోసం కొంత ఆర్థిక మద్దతు అడిగిండ్రు. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మీరు అంచనా వేసుకొని అంచనాను ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన రూపంలో పంపిస్తే ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంబడే తప్పకుండా మీకు ఆ నిధులు మంజూరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలంటూ పలుచోట్ల రైతులు డిమాండ్ చేశారు. అకాల వర్షాలతో వడ్లు తడిసి తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వం అసత్య ప్రచారం మానుకొని వెంటనే వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి జిల్లాలో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హనుమకొండ జిల్లా పరకాలలో బుధవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. వరద ధాటికి వడ్లు కొట్టుకుపోయాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలంటూ రైతులు వేడుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర, లక్ష్మీదేవిపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా వడ్లు కొనాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామాజీపేటలో రైతులు రోడ్డెక్కారు. కొనుగోలులో జాప్యంతో అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వడ్లు కొనాలని నినాదాలు చేశారు. సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు రైతులతో మాట్లాడారు. అకాల వర్షాలకు వడ్లు తడిసిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్లో తడిసిన ధాన్యాన్ని భారాస నేతలతో కలిసి హరీష్ రావు పరిశీలించారు. రోజుల తరబడి వేచి చూస్తున్నా వడ్లు కొనడం లేదని రైతులు తెలిపారు. తడిచిన ధాన్యం మొలకెత్తిందని వివరించారు. క్షేత్రస్థాయిలో రైతులు కష్టాలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వడ్లు కొనుగోలు చేస్తున్నామని అసత్యాలు ప్రచారం చేస్తోందని హరీష్ రావు విమర్శించారు.
హైదరాబాద్ లో కూర్చొని మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. మేము తడిసిన వడ్లు కొంటాం, అన్ని వడ్లు కొంటాం, చివరి గింజ కొంటాం అని మాటలు మాత్రం చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల వడ్ల కొనుగోలు కేంద్రం చూసినా అదే పరిస్థితి. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో చూసినా అదే పరిస్థితి. రాష్ట్రమంతా కూడా అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జాయింట్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం. సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నాం. ప్రభుత్వం ఈరోజు హైదరాబాద్ లో కూర్చొని జిల్లాకు ఒక ఆఫీసర్ని పెట్టినామని చెప్పడం కాదు. మీ అధికారులు కానీ మంత్రులు కానీ క్షేత్రస్థాయిలో పర్యటించండి. మీరు ఎందుకంటే గ్రామాలకు మీరు పోయే పరిస్థితి లేదు. మంత్రులు పోతే రైతులు తిరగబడతారనే భయంతో మీరు హైదరాబాద్ లో కూర్చొని మాట్లాడుతున్నారు. తక్షణమే మంత్రులు అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో రావాలి. భద్రాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం రాఘవాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సందర్శించారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించి అన్నదాతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సంబంధించినటువంటి అనేక రకాలుగా నరకం అనుభవిస్తా ఉన్నారు. 45 రోజుల క్రితం నుంచి కూడా ఈ యొక్క పండించినటువంటి వరి ధాన్యం తీసుకొచ్చినా కూడా 45 రోజుల నుంచి రైతులను పలకరించే పరిస్థితి లేదు. రైతులకు సంబంధించినటువంటి న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ కనీస వసతులు కూడా, ఇప్పుడు ఐకేపీ సెంటర్ మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడ కనీస వసతులు కూడా లేనటువంటి పరిస్థితి. వర్షం వస్తే ధాన్యం ఏమైపోతుంది, అది కొట్టుకుపోతుందా, మొలకలు వెళ్తుందా, ఏ రకంగా కూడా ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి అజమాయిషి గాని పర్యవేక్షణ గాని రైతులను ఆదుకునేటువంటి చర్యలు గాని ప్రభుత్వం చేయడం లేదు. రైతులకు సంబంధించి తూకం అయిన తర్వాత ప్రతి రూపాయి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని చెల్లిస్తుంది. అది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కావచ్చు, బస్తా ఛార్జీలు కావచ్చు, మరి బస్తాకు ముడేసేటువంటి తాడు కావచ్చు, లేకపోతే అమాలీ ఛార్జీలు కావచ్చు, అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి చెల్లిస్తుంది. వీళ్ళు ఒకవేళ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటే ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నొప్పి ఏంటని అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా సాగుతున్నాయని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. ధాన్యం సేకరణకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో సాగుతున్న దుష్ప్రచారాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు కూడా మంచి చెడు తెలుసుకుని విమర్శలు చేయాలని చౌహాన్ హితవు పలికారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చౌహాన్ ప్రకటించారు. ధాన్యం సేకరణలో ఎక్కడైనా తప్పు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తడిసిన మొలకెత్తిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర కొనుగోలు చేస్తామని చౌహాన్ భరోసా ఇచ్చారు. ఫార్మర్స్ కి పేమెంట్ లో, రైతులకి పేమెంట్ లో ఏ మాత్రం డిలే అవ్వకూడదు. సో లాస్ట్ ఇయర్ కి ఈసారికి కంపారిజన్ చూసుకోండి. 23-24 ఈసారి కరెంట్ ఇప్పటి వరకు పేడీ, దెన్ అవుట్ ఆఫ్ టోటల్ పేడీ 83% ఆల్రెడీ పేమెంట్ చేశాం. ఎంత తేడా ఉంది చూసుకోండి. ఏది ఉన్న ఫ్యాక్ట్ అండ్ ఫిగర్తో మాట్లాడితే అర్థమవుతుంది. గాలిలో మాట్లాడితే మనం ఏం చెప్పలేము. ఒక పేపర్లో చూసాము, ఒక స్టేట్మెంట్లో రాష్ట్రంలో 1 crore 30 lakhs పేడీ ప్రొక్యూర్మెంట్ అయింది. 1 crore రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇప్పుడే జరగలేదు. రాష్ట్రంలో పత్రికల్లో చూసాము, నేను ఆశ్చర్యపడాము. అరే కనీసం ఫ్యాక్ట్స్ ఫిగర్స్ చూడాలి కదా. 1 crore 35 కాదు, యాక్చువల్లీ ద ఫిగర్ వాజ్ 35, దానికి 1 crore 35 ఫిగర్ పెట్టారు. సో ఇలాంటివి అంటే కొద్దిగా అవగాహన రహితంగా ఇది చేయడం బాగుండదు. రాష్ట్రంలో సన్నబియ్యం సేకరణ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పలు అనుమానాలకు తావిస్తోందని భాజపా శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆరోపణల్లో వాస్తవాలు పరిశీలించకుండా అవినీతిని ప్రశ్నించిన తమపైనే కేసులు నమోదు చేయడం విడ్డూరమన్నారు. కేసులకు భయపడేది లేదని, ఈ కుంభకోణంపై విచారణ జరిగేదాకా పోరాటం చేస్తానన్నారు. తమకు కావాల్సిన వారికి టెండర్లు దక్కేలా మంత్రి ఉత్తమ్ నిబంధనల్లో మార్పులు చేశారని ఆయన ఆరోపించారు. మిల్లర్ల నుంచి యూ ట్యాక్స్ భారీగానే వసూలు చేస్తున్నారని, దీనిపై తమ దగ్గర స్పష్టమైన ఆధారాలున్నాయన్నారు. బహిరంగ మార్కెట్లో 10% నూక ఉన్న సన్న బియ్యం 35 నుంచి 40 రూపాయలకే వస్తుంటే ప్రభుత్వం 56 రూపాయలకు కొంటే కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందన్నారు. సన్న బియ్యము 2022-23 స్టాకు మొన్న ఈ ప్రభుత్వము 2259 రూపాయల కాడికి 1,59,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని అమ్మేసారు. ఈరోజు మళ్ళీ విద్యార్థుల పేరు మీద, విద్యార్థుల కోసమనో, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సన్న బియ్యం పెట్టాలనో 2,20,000 టన్నుల బియ్యాన్ని
57 రూపాయలకు కిలో చొప్పున 5,700 రూపాయలకు క్వింటాల్ చొప్పున కొన్నారు. 2,259కి అమ్మడం ఏంది సన్న బియ్యాన్ని. 5,700 రూపాయలకి బియ్యాన్ని ఎందుకు కొనాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి. ఇది 22 లక్షల క్వింటాలు, 2,20,000 టన్నులు అంటే 22 లక్షల క్వింటాల బియ్యం 2,259కి అమ్మి 5,700 రూపాయలకు ఆ బియ్యాన్ని కొంటున్నమాట వాస్తవం కాదా? అది కూడా 10% నూకలట. ఇవాళ ఓపెన్ మార్కెట్లో 36 రూపాయలు, 10% నూక ఉన్న సన్న బియ్యం 36 రూపాయలు. మీరు అమ్మింది 2,259. ఓపెన్ మార్కెట్లో మ్యాక్సిమం 40 రూపాయలు. 40 రూపాయలన్నా ఈరోజు 57 రూపాయలు అంటే 17 రూపాయలు, అంటే క్వింటాల్కి 1,700 రూపాయలు. ఇట్లా 22 లక్షల క్వింటాల్ అంటే ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణమో ఇదొక కుంభకోణం. పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ CWPRC నిపుణుల బృందం పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద దర్శించింది. అభ్యర్థనపై నిన్న మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ వద్ద అణువణువు పరిశీలించిన ఆ బృందం పార్వతీ బ్యారేజీని పరిశీలించింది. జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణుడు JS ఎడ్లబడ్కర్, జియోలాజికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణుడు డాక్టర్ ధనుంజయ్ నాయుడు, నాన్ డిస్ట్రక్టివ్ పరీక్ష నిపుణుడు ప్రకాష్ పాలేలతో కూడిన ఈ బృందం పార్వతీ బ్యారేజీ దిగువన ఉన్న గేట్ల వద్దకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. బ్యారేజీ దిగువన 61వ గేట్ల వద్ద కుంగిన గార్డర్లను పరిశీలించారు. తర్వాత ఇంజనీరింగ్ అధికారులను అడిగి వివరాలు సేకరించారు. NDSA కమిటీ సిఫార్సుల మేరకు మేడిగడ్డ ఆనకట్టుకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే వారం మేడిగడ్డ ఆనకట్టను సందర్శిస్తారని తెలిపారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ENCలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ భేటీకి L&T సంస్థ ప్రతినిధులు హాజరు కాగా మేడిగడ్డ ఆనకట్టుకు సంబంధించి తదుపరి కార్యాచరణపై చర్చించారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న తరుణంలో రక్షణ చర్యలు, పరీక్షలు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడి తెలంగాణ AP భవన్ కు పార్టీ నేతలతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి నాయకులు, ప్రతినిధులతో రాహుల్ గాంధీ ముచ్చటించారు. రాజ్యాంగం, రిజర్వేషన్లపై ప్రధాని మోదీ దాడి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నారన్నారు. ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని ధీమా వ్యక్తం చేశారు. इलेक्शन कॉन्स्टिट्यूशन के बारे में है. बीजेपी नरेंद्र मोदी जी कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं, रिजर्वेशंस पर आक्रमण कर रहे हैं. 22 लोगों के लिए उन्होंने सारा का सारा काम किया है. अदानी जी को देश की संपत्ति पकड़ा दी है. हम चाहते हैं कि 90% की राजनीति हो, गरीब लोगों की, किसानों की, मजदूरों की, पिछड़ों की, दलितों की, आदिवासियों की, माइनॉरिटीज की, गरीब जनरल कास्ट की राजनीति हो. ये चुनाव चल रहा है और हमारा जो रिजल्ट आएगा वो आप सबको सरप्राइज करेगा. इंडिया की सरकार बन रही है. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్, బారాస, భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓట్ల వేట సాగిస్తున్నాయి. సన్నాహక సమావేశాలు, పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనాలతో దూసుకుపోతున్నాయి. పరస్పరం విమర్శలు గుప్పించుకుంటూ తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నాయి. పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ప్రచారాన్ని ఉధృతం చేశారు. మహబూబాబాద్లోని NTR స్టేడియం, జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్ను కలిసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మహబూబాబాద్లో MLC ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన భారాసాకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని మల్లన్న విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ MLCలు మోహన్ రెడ్డి, పూల రవీందర్ గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోరారు. పట్టభద్రుల MLC ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నిర్వహించిన డోర్నకల్ నియోజకవర్గ పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలని ఎవరూ లేని రోజుని ఎదురొట్టి నిలబడి ఒక అధికార పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ఆడ బెదిరింపులకి, ఆగడానికి, అదిరింపులకి, అరెస్టులకి భయపడకుండా బుద్ధి తేడాతో, దురదృష్టంతో ఇందాక రఘురామరెడ్డి గారు చెప్పిన ఓటేసేటటువంటి విధానంలో 39వ నెంబర్లో ఉన్నటువంటి నవీన్ గారు, మల్లన్న గారి పేరు గుర్తు పెట్టుకొని
పోటాపోటీగా అధికార పార్టీ అభ్యర్థులకి ఒడుగు పుట్టించినటువంటి అభ్యర్థి మన మల్లన్న. మరి ఈ రోజు సిపిఐ పార్టీ ఉంది, సిపిఎం పార్టీ ఉంది, అన్ని రంగాలు ఉన్నాయి. అసలైనటువంటి తల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చింది. మీరందరూ మల్లన్నలే ఇప్పుడు. కాబట్టి దయచేసి మల్లన్న గారిని సునాయాసంగా గెలిపించుకోవాలి. వరంగల్ జిల్లా నర్సంపేటలో భారాసా నేతలు ఆ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. హుజూర్నగర్లోని భారాసా నాయకులు ఓట్లు అభ్యర్థించారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల్లో అభాసుపాలైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. హనుమకొండలో జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పట్టభద్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని హరీష్ రావు కోరారు. కేసీఆర్ చేసినవన్నీ తీసేస్తారట, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారట. తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణం పెట్టిండు మన కేసీఆర్, దాన్ని కూడా తీసేస్తారట. అంటే మన వరంగల్ ఆత్మగౌరవం, వరంగల్ ప్రతిష్ట మన కాకతీయ తోరణం. ఆ తోరణాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తా అంటే వరంగల్ బిడ్డలు పౌరుషంగల్లా పోరాట స్ఫూర్తి కలిగిన ఈ వరంగల్ బిడ్డలు చూస్తూ ఊరుకుంటారా? మనం వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా? కాకతీయ తోరణం ఉండాలనా వద్దా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పటంలో కాకతీయ తోరణం ఉండాలనా వద్దా? మా రేవంత్ రెడ్డి తీస్తా అంటున్నాడు. తీస్తా అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ధి చెప్పండి. రేపు రాకేష్ రెడ్డి కౌన్సిల్లో పేగులు దిగదాకా దానికోసం వరంగల్ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తాడు. భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తరపున ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. భూపాలపల్లిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో మాజీ ఎమ్మెల్యే కేవీ రత్నం ప్రేమేందర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రజల పరిస్థితి పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జనగామలో విమర్శించారు. భారాస కాంగ్రెస్ పాలనకు తేడా లేకుండా పోయిందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ పీడ విరగడ కావాలని, కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పరిపాలన చేస్తా ఉంది. అన్ని రకాలుగా అది నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతాంగ సమస్యలు కావచ్చు, ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు, అన్ని రకాలుగా బీఆర్ఎస్ హయాంలో ఏ రకంగానైతే పరిపాలన జరిగిందో అదే రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, నమ్మించి మోసం చేసేటువంటి విధానాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది. నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఈరోజు తెలంగాణ ప్రజల నెట్టిన కాంగ్రెస్ పార్టీ భస్మాసుర ఆస్తం పెట్టింది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పెద్ద ఊరలో భాజపా సీనియర్ నేత ఈటెల రాజేందర్ పట్టభద్రుల ఎన్నిక ప్రచారం నిర్వహించారు. దేవరకొండలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలోనూ పాల్గొన్నారు. కాంగ్రెస్ భారాసాతో ఒరిగేదేమీ ఉండదని, ఈసారి భాజపాను ఆదరించాలని ఈటెల కోరారు. ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనాడు ఏం నినాదించాడు? ప్రశ్నించే గొంతుకకే ఓటు వేయమని చెప్పాడు. అంతేనా? ఇవాళ మరి ఈయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడు? ఈయన ఎవరిని ప్రశ్నించాలి? ప్రశ్నిస్తారా? పిల్లి లెక్క ఉండాలి తప్ప పుల్లి లెక్క గాంధించే పరిస్థితి. కాగితపు సీఎం అంటూ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ఆయన ఎల్లప్పుడూ ఢిల్లీ దర్బార్లో బిజీగా ఉంటారని దుయ్యబట్టారు. పంజాబ్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని ఆరోపించారు. డ్రగ్స్ ముప్పు పెరగడంతో పాటు అప్పులతో ఆప్ ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటియాలా సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ఆప్ సర్కార్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ఇండియా కూటమి దేశాన్ని, సమాజాన్ని విభజించాలని ప్రయత్నిస్తుంటే మోదీ మాత్రం వికసిత భారత్ కోసం పనిచేస్తున్నారని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఒకవైపు భాజపా ఎన్డీఏ కూటమి, మరోవైపు అవినీతి పరుల ఇండి కూటమి ఉందన్నారు. ఎవరి వల్ల దేశానికి మంచి జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని ప్రధాని మోదీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. अपना वोट बेकार नहीं करना है और आप तो जानते हैं वोट उसे दीजिए जो सरकार बनाए, वोट उसे दीजिए जो विकसित पंजाब बनाने के लिए प्रतिबद्ध हो, जो विकसित भारत बनाने का संकल्प लेकर चला हो। और इसके लिए जरूरी है फिर एक बार
ఛత్తీస్గఢ్ నారాయణపూర్ బీజాపూర్ సరిహద్దుల్లో పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. ఇంద్రావతి ఏరియా కమిటీ 16 ప్లాటూన్లకు చెందిన మావోయిస్టులు ఉన్నారనే సమాచారంపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది స్థానిక పోలీసులతో కలిసి ఈ ఉదయం 11 గంటల నుంచి కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలకు తారసపడిన నక్సల్స్ కాల్పులు ప్రారంభించారని నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. వెంటనే బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 7 నక్సల్స్ హతమైనట్లు చెప్పారు. ఘటనా స్థలం నుంచి 7 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్గఢ్లో జరిగిన వేరువేరు ఎన్కౌంటర్లలో 112 మంది నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. సార్వత్రిక ఎన్నికల్లో 6వ విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ప్రచారానికి ఈ సాయంత్రం తెరపడింది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనుండగా 889 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో హర్యానాలోని 10, దేశ రాజధాని ఢిల్లీలో 7 సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 14, బీహార్లో 8, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్, రాజౌరి లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఒడిశాలో 6 లోక్సభ స్థానాలు, 42 శాసనసభ నియోజకవర్గాలకు ఈ విడతలోనే పోలింగ్ నిర్వహించనున్నారు. మొదటి 5 విడతల్లో 428 లోక్సభ స్థానాలకు పోలింగ్ ముగియగా ఎల్లుండి 58 చోట్ల ఎన్నిక జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుండగా జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.